సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సంక్రాంతి రద్దీ నెలకొంది. సంక్రాంతి సెలవులు రావడంతో నగరవాసులు సొంతూళ్లు బాటపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగర ప్రజలంతా పల్లెబాట పట్టారు. ప్రస్తుతం మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడి నుంచి వెళ్లే ప్రయాణికులందరికీ కూడా ప్రత్యేకంగా 188 స్పెషల్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే చాలా వరకు కూడా వచ్చే ట్రైన్స్ కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు లోపల కూడా సిచ్యువేషన్ అదే విధంగా ఉంది. చాలా వరకు ప్రయాణికులు ఇప్పటికే చేరుకున్నారు. రేపటి నుంచి సెలవులు కావడంతో మరోవైపు 10వ తరగతి విద్యార్థులకు కానీ అలాగే కళాశాలలు కూడా రేపటి నుంచి సెలవులు దాదాపు 18వ తేదీ వరకు కూడా సెలవులు ఉండడంతో అందరూ పల్లెబాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలోని జిల్లాలకు అలాగే ఆంధ్రప్రదేశ్కి వెళ్లే వారందరూ కూడా స్పెషల్ ట్రైన్స్ అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీలో కూడా ట్రైన్స్ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. చర్లపల్లిలో ఈ సంక్రాంతి నుంచి కూడా ప్రత్యేకంగా ట్రైన్స్ నడిపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన 3 ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో 10, 11, 12 తేదీల్లో కూడా నడిపించినట్టు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ ట్రైన్స్లో రిజర్వేషన్ లేని వాళ్ళు సాధారణ రైలుగా కూడా పరిగణిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఎప్పటికీ ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపల కూడా చాలా వరకు ప్రయాణికులు చేరుకొని ట్రైన్స్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. చాలా వరకు కాలు పెట్టిన పరిస్థితి. పూర్తిగా ప్లాట్ఫామ్స్ దాదాపు 3-4 కూడా నిండిపోయిన పరిస్థితి. మరోవైపు చాలా వరకు ఎవరైతే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు అలాగే కార్మికులు కూడా వారి సొంత ఊర్లకు కూడా పయనమవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. చాలా వరకు ఇక్కడ వచ్చే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా కోఆర్డినేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా కూడా ఇక్కడ బందోబస్తు కూడా అదే విధంగా ఉంది. పిక్ పాకెటింగ్ కానీ అటువంటివి ఏవి జరగకుండా ఉండేలా కూడా మఫ్టీలో ఉన్నట్టుగా కూడా పోలీసు అధికారులు మరోవైపు చెప్తున్న పరిస్థితులు. మరోవైపు రైల్వే అధికారులు కూడా దాని తగ్గట్టు కూడా జాగ్రత్తలు ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు అలాగే వెళ్లే వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేకంగా ట్రైన్స్ ఏర్పాటు చేశారు. మరి తిరిగి 2 తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కానీ అలాగే తెలంగాణ జిల్లాలకు కానీ తిరిగి వచ్చే వాళ్ళకు కూడా 18, 19 తేదీల్లో కూడా ఇదే విధంగా ట్రైన్స్ ఏర్పాటు చేయనున్నట్టు కూడా చెప్తున్నారు. సో పూర్తిగా మొత్తంగా ఈ 3 రోజుల పాటు సిచ్యువేషన్ ఇదే విధంగా ఉన్న నేపథ్యంలో సంక్రాంతికి 13వ తేదీ సంక్రాంతికి పండుగ కావడంతో ఆ రోజు వరకు కూడా స్పెషల్గా ట్రైన్స్ ఉంటాయని కూడా రైల్వే అధికారులు చెప్పారు. అది కాకుండా చెల్లపల్లి నుంచి కూడా ప్రత్యేకంగా ట్రైన్స్ ఏర్పాటు చేయడంతో పూర్తిగా సద్వినియోగపరచుకోవాలని కూడా ఒకవైపు రైల్వే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా కుశల్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.